కూకట్పల్లి నియోజకవర్గంలోని ఆచార్య వినోబా భావేపురంలో దివంగత పీజీఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి బోరగన ఫాల్గునరావు, కాంగ్రెస్ నేత కె చంద్రరావు పాల్గొని పీజీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పీజీఆర్ ఆశయాలు సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వానికి మరోసారి స్ఫూర్తినిస్తూ కూకట్పల్లి ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా స్థానిక నాయకులు సమిష్టిగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బీసీ వికాస సమితి అధ్యక్షులు, శ్రమశక్తి అవార్డు గ్రహీత భాసెట్టి నరసింహరావు, డిపిసిసి స్టేట్ లేబర్ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి, బీసీ వికాస సమితి ఉపాధ్యక్షులు, ప్రముఖ సామాజికవేత్త, సంఘ సంస్కర్త, వ్యాపారవేత్త, మానవ సేవ మాధవ సేవ సంఘం వ్యవస్థాపక ఉపాధ్యక్షులు గోకర్ల లక్ష్మీనారాయణ, బీసీ వికాస సమితి గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ చిలక ప్రకాష్ ముదిరాజ్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు పూలగంటి నరసింహరావు, ఎంఆర్పీఎస్ నేత సిహెచ్ దేవదానంతో పాటు పి సింహాద్రి, ఆర్ బాసు, ఐ నారాయణ, ఎల్ జయరాం, టి ఖగేశ్వరరావు, డి వేణు, ఎస్ భీమారావు, చిన్నారావు, ఎస్ ధర్మారావు, బి ధర్మారావు, బాలు తదితరులు పాల్గొన్నారు. పీజేఆర్ ఒక స్ఫూర్తిదాయక నేతగా, సంస్కరణల బాటలో నడిచిన నాయకుడిగా భావితరాలకు ఆదర్శంగా నిలిచారని పలువురు నేతలు కొనియాడారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం ఆయన సేవలు చిరస్మరణీయమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మనం నిలబడి మాట్లాడుతున్నామంటే ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు నేనున్నాను అంటూ మనకి ఎల్లవేళలా కాపాడుతూ ఆ రోజు బ్రిడ్జి అయితేమి, డ్రైనేజ్ అయితేమి, మాంజ్రా వాటర్ అయితేమి, సీసీ రోడ్లు అయితేమి, మన ఇల్లు పట్టాలు అయితేమి, మనందరికీ ఎన్నుంటూ కాసుకుంటూ ఈరోజు ఇంత అభివృద్ధి పదంలో వచ్చామంటే, అలాగే ఈరోజు మళ్ళీ మన 26 కులాల నుండి మనకి మన బండి రమేష్ అన్న గారు ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఎలా గుర్తించారో ఈరోజు మన బండి రమేష్ అన్న గారు అయితేమి, జీవీఆర్ గారు, గొట్టిముక్కలు వెంకటేశ్వరరావు అయితేమి, తూము వేణన్న గారు అయితేమి, మీలో ఒకరు ముంగటకు రావాలి, మీరు ముంగట బాగా కష్టపడే వ్యక్తులు, మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారు అని గుర్తించుతూ నాకు మేడ్చల్ జిల్లా కార్యదర్శిగా నాకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని నేను కూడా మన ఏవీపురం ప్రజలందరికీ విన్నపించుకుంటూ ఈరోజు ఏవీపురం ప్రజల వల్ల నాకు కూడా ఇంత పెద్ద పోస్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ పెద్దలందరూ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంకోటి పీజీఆర్ అంటేనే ఎందుకంటే ప్రజల మనిషి. ప్రజలకి ఎవరికి పేదలకు కష్టం వచ్చినా ముందుగానే ఉన్నా అంటూ రాత్రి పగలైనా ఎప్పుడైనా ఒక చిన్న మెసేజ్ అయినా పోతే ఇమ్మీడియట్గా ఎలక్ట్ అయ్యి వచ్చేసే మనిషి పీజీఆర్. అంతేకాకుండా నన్ను మా నాన్న పీజీఆర్ శిష్యుడు, నా పేరు ప్రకాష్, మా నాన్న యాదయ్య ముసాపేట్, ఆయన పీజీఆర్ శిష్యుడు. మా నాన్నగారు ముసాపేట్కి ఎప్పుడు వచ్చినా ఫస్ట్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అంటే మా నాన్నగారు ఉండే మన పీజీఆర్ శిష్యుడు. అంతేకాకుండా అప్పుడు మా నాన్న కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోతే ఆ పూర్తి బాధ్యత పీజీఆర్ అన్నగారు, మా పెద్దాయన ఇస్తుంది నన్ను ఎత్తుకుంటూ చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని మా స్కూల్ ఫీజులు అన్నీ మేము 5 మంది అన్నదమ్ముళ్ళం, అక్క చెల్లెం, మా 5 మంది కూడా పీజీఆర్ దగ్గర ఉండి 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మా అందరూ కూడా చదివించి మాకు చాలా మా కుటుంబాన్ని ఆదుకున్న ఎంత మంచి. అంతేకాకుండా మా నాన్నగారు కూడా ఎంతో సేవ చేసాడు. కొన్ని జాబులు కూడా పెట్టేసాడు మా నాన్నగారికి. మన ఐడిపిఎల్లో కానీ, మన ఐడిఎల్లో కానీ ఐడియల్ కాంట్రాక్టర్ ఇచ్చారు, మరి ఐడిపిఎల్ ఇచ్చారు. ఇంకెక్కడ కొన్ని పెద్ద గవర్నమెంట్ పోస్ట్ ఇస్తే కూడా మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేక కొంచెం వెళ్ళలేకపోయినా కానీ ఎల్డీ సాబ్ మాకు అన్ని వేళ ఆదుకొని మా అందరి కుటుంబం అంతా ఆదుకొని మాకు కొంచెం భూమి కూడా ఇవ్వడం జరిగింది. మేము అన్నగారికి కూడా మేము చాలా చేస్తాం, రుణపడి ఉన్నాం. కొంచెం మంచి అదృష్టాన్ని కూడా నాకు మీ అందరూ ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు. ఆశాజ్యోతి కార్మిక నాయకుడు పి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా మరి కుకట్పల్లి మన ఏవీపురం ప్రసాద్ నగర్ డివిజన్లో మరి ఇక్కడ లేబర్సల్ అధ్యక్షులు, రాష్ట్ర ఆర్ఎస్ సెక్రటరీ ఒకరు లక్ష్మీనారాయణ గారు, మరి పాల్గొనరావు గారు, చంద్రరావు గారు, మరి డోలక్ నరసింహరావు గారు, మరి బీసీ వికాస్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నగర ఉపాధ్యక్షుడు ప్రకాష్ ముదిరాజు గారు, ఇంకో సోదరులందరూ, ఈపురం ప్రెసిడెంట్ గారు,
నారాయణ గారు పత్రులు అందరూ కూడా పేరుకోకుండా ఇక్కడ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఆయన ప్రజల మనిషి, ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా, మన 2-3 సార్లు మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎన్నెలైనా సేవ చేసిండు. ఆయన హైదరాబాద్ దాదాపు 4 నియోజకవర్గాల పెద్ద నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలందరూ మన్ననలు పొందిన గొప్ప నాయకుడు. అలాంటి నాయకుని అడుగుజాడల్లో మనం అందరం కూడా ఈ విధంగా జయంతి వర్ధంతిని జరుపుకుంటూ ఆయన సూచించిన మార్గదర్శనంలో మనం అందరం కూడా ఆయన ముఖ్యంగా అభివృద్ధి గురించి, ప్రజల గురించి, ఎక్కడైనా గరీబుల గురించి ఇబ్బంది అయితే ఆయన ముందు వచ్చేవాడు, ఆయన సేవ చేసేవాడు. ఏ ఇబ్బంది అయినా కానీ డ్రైనేజ్ కానీ, ఏదైనా ఉత్పన్నం కానీ, వాటర్ సమస్య కానీ, కరెంటు కానీ, ఏదైనా కానీ ప్రజలకు ఇబ్బంది అయితే ఆయన తట్టుకునేవాడు కాడు. ఆయన తురంతరం వచ్చి అధికారులతో మాట్లాడి అవసరమంటే ఆయన మీద ఆయన కోపం చేస్తూ అధికారులకు ఒప్పించి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశారు. కాబట్టి ఇప్పటికి కూడా ఈరోజు హైదరాబాద్ పెద్ద నియోజకవర్గంలో, నగరంలో, రాష్ట్రంలో ఆయన పేరు ఇంత ఉన్నదంటే ఆయన చేసిన సేవకే ఈ విధంగా మనం అందరం కూడా గుర్తిస్తున్నాము. కాబట్టి అలాంటి నాయకుడిని అడుగుజాడలో మనం అందరం కూడా ఆయన మార్గదర్శనంలో నడవాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జోహార్ పి జనార్దన్ రెడ్డి, జోహార్ జోహార్ పి జనార్దన్ రెడ్డి, జోహార్. మానవ సేవ మాధవ మరి వ్యవస్థాపక అధ్యక్షులు, మరి బీసీసీఎల్ మన కార్మిక విభాగం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక సెక్రటరీ, బీసీ వికాస్ సమితి రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు గోకర్ లక్ష్మీనారాయణ గారు సందేశం. సోదరులందరికీ నమస్కారం. మన ప్రీతమ నాయకుడు టి జనార్దన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మన బస్తీకి ఆయన వినలేని సేవలు అందించి ఎంతో అంత అభివృద్ధి చేస్తూ మన అందరికి కూడా ఆశాజ్యోతిగా నిలబడి మన అందరికి కూడా ధైర్యాన్ని నింపి, మీరు ఇక్కడ ఉంటున్నారు అంటే మీరు కూడా తెలంగాణ వాసులయ్యా, మీరు పదే శ్రీకాకుళం అనే పదార్థంగా మర్చిపోండి, ఇప్పుడు మన పేరు పెట్టుకున్నప్పుడే మా మనుషులు అయిపోయారు మీరు అని చెప్పి ఆయన చెప్తూ సేమ్ టైం మా మంత్రి రమేష్ అన్న గారు, మా వెంకటన్న గారు, మేము ఉన్నాము, మీరు ఏ విషయమైనా సరే రండి అని చెప్పి వాళ్ళు ఆహ్వానించడము. మాకు ఇంచుమించుగా ఇప్పటి వరకు 40-50 ఏళ్ళ నుంచి ఏ పార్టీల్లో కూడా పదవులు లేనప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కనుక ఖచ్చితంగా ఈ ప్రజలకి ఏదైనా ఒక మేలు చేయాలని బండి రమేష్ గారు ముందుకొస్తూ ఇట్లనే 27 కులాలకు కూడా నేను ఖచ్చితంగా పోరాడి మీ హక్కులు మీకు ఇప్పిస్తామని చెప్పి నిన్ననే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరించి మా పిల్లల తాలూకా గోస విని మా పిల్లలకు అన్ని రకాలుగా కూడా ఆదుకుంటారు. ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని ఆదర్శవంతులుగా చేస్తుంది అని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన ఏపురం వాసులకి, అలాగే మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మన లేబర్ సెల్ యూపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ గారికి, వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారికి, అలాగే మన చంద్రరావు గారికి, అలాగే మన ఏపురం ప్రెసిడెంట్ హిమాచల్ గారికి, రాయ లక్ష్మీనారాయణ గారికి, వేణు గారికి, అలాగే మన భీమారావు గారికి, ఇక్కడికి వచ్చిన జయరాం గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలు చిన్నలకు అందరికీ నేను జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా అందరికీ నమస్కారం.